ఫ్రెండ్స్ మన పండగ సీజన్ స్పెషల్ సిరీస్ సందర్భంగా ఈ రోజు మనం ఏతర్ షోరూమ్కి వచ్చాము. రీసెంట్గా నేను బజాజ్ చేతక్ షోరూమ్కి వెళ్ళి ఈ పండగ సీజన్కి బజాజ్ చేతక్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైసింగ్ ఏంటి అండ్ ఆఫర్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కవర్ చేశాము. సో దానికి వచ్చిన కామెంట్స్ని బేస్ చేసుకుని ఈ రోజు నేను ఏతర్ షోరూమ్కి వచ్చాను. సో ఇప్పుడు నేను సోమాజిగూడ ఏరియాలో ఉన్న రామ్ గ్రూప్ వాళ్ళ ఏతర్ షోరూమ్ దగ్గర ఉన్నాను. సో ఈ వీడియోలో ఏతర్ షోరూమ్ లోపలికి వెళ్ళి ఈ 2025 ఫెస్టివ్ సీజన్కి ఏతర్లో మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైసింగ్ ఏంటి అండ్ ఈ పండగ సీజన్కి ఏతర్ కంపెనీ వాళ్ళు ఏం ఆఫర్స్ ఇస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఎవరైతే ఏతర్ స్కూటర్ని కొందామని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో మీరు కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఏతర్ స్కూటర్ని కొందామని ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మన ఈవీ తెలుగు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. సో ఎలాంటి లేట్ చేయకుండా షోరూమ్ లోపలికి వెళ్ళిపోదాము. దానికన్నా నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్ ఇవే ప్రస్తుతం ఏతర్లో అవైలబుల్గా ఉన్న మోడల్స్ అండ్ ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, మీ పేరు? హసన్ సార్. హసన్, బాగున్నారా? యా సార్, మీరు ఎట్లా ఉన్నారు సార్? యా బాగున్నాను. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2025 ఫెస్టివ్ సీజన్కి మనకి ఏతర్లో మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయి? సార్ మన దగ్గర వచ్చేసి 5 వేరియంట్స్ ఉన్నాయి సార్. ఓకే, ఒకటి వచ్చేసి రిస్తా ఎస్ ఉంది, ఇంకొకటి రిస్తా జీ ఉంది, 450 ఎస్ ఉంది, 450 ఎక్స్ ఉంది, ఇంకొకటి ఎపెక్స్ ఉంది సార్. సో మొత్తం ఇప్పుడైతే 5 మోడల్స్, అంటే మొత్తం 2 మోడల్సే, కాకపోతే దాంట్లో 5 వేరియంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు దాని గురించి ఒక్కొక్కటిగా మనం మాట్లాడుతాం. సో ఫస్ట్ మనం రిస్తా ఎస్ నుండి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది ఏతర్ రిస్తాలో రీసెంట్గా లాంచ్ అయిన కలర్. ఈ కలర్ పేరేంటి? టెర్రకోటా రెడ్ సార్. ఓకే, ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు పే చేయాలా ఈ కలర్కి? ఒక నార్మల్ కలర్ కన్నా గ్రే కలర్ కన్నా ఒక 2000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, సో 2000 రూపీస్ ప్రీమియం కలర్ అన్నమాట ఇది. సో ఇప్పుడు ఏతర్ రిస్తాలో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి, ఏతర్ రిస్తా ఎస్, ఏతర్ రిస్తా జీ. సో ఇది ఏతర్ రిస్తా ఎస్, అది ఏతర్ రిస్తా జీ. మొత్తం ఏతర్ రిస్తా ఎస్లో కూడా మీకు రెడ్ కలర్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఏతర్ రిస్తా ఎస్లోనే మనకి 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి కదా, ఆ డీటెయిల్స్ ఏంటి బ్రో? సార్ మనకు వచ్చేసి రిస్తా ఎస్లో 2.7 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. దాని ఐడీసీ రేంజ్ వచ్చేసి 123 ఉంది. రైట్, కానీ మనకు స్మార్ట్ ఈకో మోడ్లో సార్ 100 కిలోమీటర్ రేంజ్ వస్తుంది సార్. ఓకే, అండ్ టాప్ స్పీడ్ ఎంత బ్రో? దీని టాప్ స్పీడ్ వచ్చేసి సార్ 80 కిలోమీటర్ పర్ అవర్ ఉంది, 80 kmph. అండ్ ఛార్జ్, ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది ఇది? 0 to 100 కానీ సార్ మనకు 8 అవర్స్ పడుతుంది. ఓకే, 2.7 కిలోవాట్ బ్యాటరీ అయినప్పటికీ మనకి 8 అవర్స్ టైం పడుతుంది. 8 అవర్స్. ఓకే, సో దీంట్లో స్పెషాలిటీస్ ఏంటి బ్రో ఏతర్ రిస్తా ఎస్లో? ఏతర్ రిస్తా ఎస్లో సార్ మనకు దీంట్లో డీప్ వ్యూ డిస్ప్లే వస్తుంది. ఓకే, టచ్ స్క్రీన్ డిస్ప్లే రాదు. టచ్ స్క్రీన్ డిస్ప్లే రాదు సార్, డిజిటల్ డీప్ వ్యూ డిస్ప్లే ఉంటుంది. ఓకే, ఇంకా సార్ మనకు దీంట్లో 2 మోడ్స్ వస్తున్నాయి, స్మార్ట్ ఈకో మోడ్, జిప్ మోడ్. ఓకే, 5 years or 60,000 కిలోమీటర్ బ్యాటరీ వారంటీ వస్తుంది స్టాండర్డ్. ఎస్ సార్. ఓకే, ఇంకా మనం దానికి ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. 4999 పే చేసుకుంటే 8 years or 80,000 కిలోమీటర్ వరకు వస్తుంది సార్ బ్యాటరీ ప్యాక్. రైట్, ఏతర్ రిస్తాలో సార్ మనకు ఫ్యామిలీ కంఫర్టబుల్, స్పెషల్లీ ఫ్యామిలీ కంఫర్టబుల్. దీని బూట్ స్పేస్ వచ్చేసి సార్ మనకు 34 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది సార్. ఓకే, 34 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. మనకు 2 హెల్మెట్స్ ఈజీలీ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏతర్ రిస్తా ఎస్లో 2.7 కిలోవాట్ అవర్, దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ వచ్చేసి సార్ మనకు 1,39,000 ఉంది సార్. 1,39,000 మొత్తం ఆన్ రోడ్ కాస్ట్. ఆన్ రోడ్ ప్రైస్. సో మీరు ఏతర్ రిస్తాలో ఎస్ వేరియంట్ 2.7 కిలోవాట్ అవర్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే దాని ఆన్ రోడ్ కాస్ట్ 1,39,000. సో మీరు ఏతర్లోకి అడుగు పెట్టాలంటే 1,39,000 పే చేయాలి. అండ్ దీంట్లోనే 3.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది కదా. అవును సార్. దాంట్లో రేంజ్ ఎంత? ఐడీసీ రేంజ్ వచ్చేసి 159 ఉంది. ఓకే, కానీ మనకు ట్రూ రేంజ్ వచ్చేసి 125 వస్తుంది స్మార్ట్ ఈకో మోడ్లో. ఓకే, అండ్ దాని స్పీడ్లో ఏమైనా వేరియేషన్ ఉందా? సేమ్ స్పీడ్ ఉంటుంది సార్, 80 per kilometer ఉంటుంది. ఓకే, డిస్ప్లే వచ్చేసి సేమ్ సార్, ఎస్లో సేమ్ డీప్ వ్యూ డిస్ప్లే, సేమ్ ఫీచర్స్ ఉంటాయి. రైట్, దాని కాస్ట్ ఎంత సార్? మనకు అది వచ్చేసి 1,64,000 సార్. 1,64,003 రూపీస్ ఉంటుంది సార్. మనకు టోటల్ విత్ ప్రో ప్యాక్ విత్ ఇన్సూరెన్స్. రైట్, 3.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ అది. సో దీనికన్నా ఒక 25 కిలోమీటర్స్ రేంజ్ ఎక్కువ వస్తుంది దాంట్లో. అవును సార్. ఛార్జింగ్ స్పీడ్ ఏమైనా మారుతుంది దాంట్లో? అవును సార్, మనకు దాని ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి 0 to 100% 6 hours 10 minutesలో అయిపోతుంది. ఓకే, సో ఛార్జింగ్లో కూడా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, కాకపోతే దీంతో కంపేర్ చేసుకుంటే ఒక 25,000 ఎక్కువ అది. అవును సార్. రైట్, ఇప్పుడు ఏతర్ రిస్తా ఎస్ అయిపోయింది. ఇప్పుడు ఇది జీ వేరియంట్, దీని దగ్గరికి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు ఎస్తో కంపేర్ చేసుకుంటే జీలో ఏం చేంజ్ అవుతుంది దీంట్లో సార్? ఫీచర్స్ ఓకే, లైక్ దీంట్లో టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది మనకు, క్లియర్ గూగుల్ మ్యాప్స్ వస్తున్నాయి సార్. రైట్, ఇంకా సార్ కొత్త అప్డేట్లో టచ్ స్క్రీన్ వస్తుంది మనకి. ఓకే, లైక్ టచ్ స్క్రీన్ వస్తుంది, ఇంకా క్రాష్ అలర్ట్ అని వస్తుంది సార్ ఫీచర్. ఇంకోటి దీంట్లో లైవ్ క్రికెట్ స్కోర్ ఆప్షన్ వస్తుంది. ఓకే, మనం లైవ్ డాష్ బోర్డ్లో క్రికెట్ లైవ్ స్కోర్ చూసుకోవచ్చు సార్, అది ఆప్షన్ ఉంది. ఇంకోటి సార్ 2 మోడ్స్ వస్తున్నాయి, స్మార్ట్ ఈకో మోడ్, జిప్ మోడ్. రైట్, ఇంకా సార్ ఆటో కట్ ఆఫ్ ఇండికేటర్ ఉంది. ఓకే, ఇంకా సార్ మనకు ఆటో హోల్డ్ బ్రేక్ సిస్టమ్ ఉంది. రైట్, ఇంకా సార్ మ్యాజిక్ ట్విస్ట్ అనే ఆప్షన్ ఉంది. లైక్ ఓకే,
మ్యాజిక్ ట్విస్ట్ గురించి వస్తుంది. ఓకే, సో ఎస్తో కంపేర్ చేసుకుంటే జీలో ఈ ఫీచర్స్ అన్ని అడ్వాంటేజ్ ఉంటాయి మనకి. అండ్ దీంట్లో సేమ్ బ్యాటరీ బ్యాక్ మళ్ళీ 2.7 3.7 2 ఉన్నాయి సార్. సేమ్ రేంజ్ 100 కిలోమీటర్స్ 125 కిలోమీటర్. ఓకే, ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు దీనిది? రిస్తా జీలో 100 కిలోమీటర్ రేంజ్ తీసుకుంటే సార్ మనకు 1,59,000 ఉంది సార్. ఓకే, 1,59,000 ఫర్ 2.7 kWh వేరియంట్. Yes, sir. 3.7కి 1,83,000. రైట్. సో ఇవన్నమాట ఏథర్ రిస్తా ఎస్ అండ్ ఏథర్ రిస్తా జీ గురించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ప్రైజింగ్, ఆఫర్స్ ఏమైనా నడుస్తున్నాయి బ్రో వీటిపైన? అవును సార్, రిస్తా జెడ్లో మనకు 5 years or 60,000 కిలోమీటర్ విత్ ప్రో ప్యాక్ వస్తుంది సార్ వారంటీ అనేది. మనకు ఆఫర్లో ఇప్పుడు అంటే నార్మల్ డేస్లో 4,999 పే చేసుకుంటే మనకు 8 years or 80,000 వరకు వస్తుంది. ఇప్పుడు ఆ పే చేసిన అవసరం లేదు సార్. ఆఫర్లో మనకు 8 years or 80,000 ప్యాకేజ్ది మనకు దీంట్లో ఫ్రీగా వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్స్టెండెడ్ వారంటీ, ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ ఫ్రీగా ఇస్తున్నారు. అవును సార్. అండ్ ఇంకా ఇంకోటి ఎక్స్టెండెడ్ కాంపోనెంట్ వారంటీ వస్తుంది సార్. 499 పే చేసుకుంటే ఎక్స్టెండెడ్ కాంపోనెంట్ వారంటీ వస్తుండే. అది వెహికల్ లైక్ కాంపోనెంట్ అంటే లైక్ డాష్ బోర్డ్కి, మోటార్కి, కంట్రోలర్కి, వైరింగ్కి సార్. ఓకే, మొత్తం వచ్చేసి సార్ మనకు దాంట్లో 3 years 30,000 వస్తుంది వెహికల్తో. అది కూడా ఫ్రీ వస్తున్నాం సార్. 5 years 60,000 వరకు వస్తుంది. రైట్. అండ్ ఇంకా సార్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ నడుస్తున్నాయి. లైక్ 1,35,000 స్వైప్ చేస్తే సార్ మనకు 10,000 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది సార్. ఇంకోటి స్క్రాచ్ కార్డ్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి సార్. స్క్రాచ్ కార్డ్ లైక్ అప్ టు 30,000 వరకు స్క్రాచ్ కార్డ్ ఉంది. ఎంత అమౌంట్ వస్తే అంత డిస్కౌంట్ వస్తుంది. ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? అవును సార్, ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంది సార్. మన పెట్రోల్ బండిని ఎక్స్చేంజ్ చేయవచ్చు, ఎలక్ట్రిక్ బండిని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పెట్రోల్ వెహికల్ గురించి ఎక్స్చేంజ్ చేస్తారు, ఏదైనా. ఎలక్ట్రిక్ కూడా చేసుకోవచ్చు. అవును సార్, 2 vehicles. సో ఏథర్ రిస్తా గురించి ఇక్కడికి అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏథర్ 450 సిరీస్కి వెళ్ళిపోదాం మనము. ఇప్పుడు ఏథర్ 450లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి సార్? మనకు 450లో కూడా 2 వేరియంట్స్ ఉన్నాయి సార్. ఒకటి వచ్చేసి ఎస్ ఉంది, ఇంకోటి ఎక్స్ ఉంది. ఓకే, సో ప్రస్తుతం ఎస్ వేరియంట్ ఇక్కడ లేదు, డిస్ప్లేలో లేదు. సో మీకు కొంచెం లుక్స్ చేంజ్ అయిపోతాయి, బ్యాటరీ చేంజ్ అయిపోతుంది. దాంట్లో DPU డిస్ప్లే వస్తుంది, ఈ ఎక్స్లో టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. సో ఫస్ట్ మనం ఎస్ గురించి మాట్లాడుకుందాము. ఏదైతే ఇక్కడ లేదో దాని గురించి మాట్లాడుతున్నాము. సో దీంతో కంపేర్ చేసుకుంటే దాంట్లో DPU డిస్ప్లే వస్తుంది, దాంట్లో DPU లుక్స్ చేంజ్ అయిపోతాయి, ఫీచర్స్ ఏమీ ఉండవు. అవును, అంతేనా? అంతే. దాంట్లో ఎన్ని బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి సార్? మనకు దాంట్లో కూడా 2 బ్యాటరీ ప్యాకప్స్ ఉన్నాయి సార్. ఒకటి వచ్చేసి 2.9 kilowatt బ్యాటరీ ఉంటుంది. దాని ట్రూ రేంజ్ వచ్చేసి 105 ఉంటుంది. ఓకే. ఇంకొకటి 3.7 kilowatt బ్యాటరీ ప్యాకేజ్ ఉంది. అది వచ్చేసి మనకు సార్ అది 130 కిలోమీటర్ రేంజ్ ట్రూ రేంజ్ వస్తుంది సార్. స్మార్ట్ ఈకో మోడ్. ఓకే, నో ఫీచర్స్, విత్ ఫీచర్స్ ఉంటాయి అంటే జస్ట్ బేసిక్ ఫీచర్స్. DPU డిస్ప్లే ఉంటుంది, బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. 3 మోడ్స్. స్పీడ్ ఎంత వెళ్తుంది అది? స్పీడ్ సార్ దాంట్లో వచ్చేసి 90 స్పీడ్ ఉంటుంది. ఓకే, 90 kmph. 90. అండ్ కాస్ట్ ఎంత ఉంది దాని? సార్ మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,55,000. 1,55,000 ఫర్ 2.9 kWh. 2.9 kWh. ఇప్పుడు 450Sలో 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది కదా, దాని కాస్ట్ ఎంత? 1,72,000 ఉంది సార్. ఓకే, సో ఇవన్నీ ఆన్ రోడ్ కాస్ట్ అండి. మీరు ఫెస్టివల్ కనుక తీసుకుంటే మీకు ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ వస్తాయి, ఈ ఫిక్స్డ్ ప్రైస్ అని కాదు. 450లో స్పెషాలిటీ ఏంటంటే సార్ మొత్తం స్లీక్ డిజైన్ ఉంటుంది, స్పోర్టీ డిజైన్ ఉంటుంది, ఏరోడైనమిక్ డిజైన్. ఇంకా సార్ దీంట్లో మనకు అల్యూమినియం చేసిస్ ఉంటుంది. ఓకే, సో ఈ 450 అనేది ఏథర్లో వన్ ఆఫ్ ద ప్రీమియం అండ్ స్పోర్టీ మోడల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది 450X. అవును, మోస్ట్ పాపులర్ మోడల్. రైట్. సో ఇప్పుడు దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయి మనకి సార్? దీంట్లో వచ్చేసి మనకు ఫీచర్స్ లైక్ టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది ఆల్రెడీ. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంతో టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది అండ్ ఆన్ బోర్డ్ నావిగేషన్ వస్తుంది. అండ్ ఫీచర్స్ కూడా మనకి చాలా ఫీచర్స్, మీకు ఏథర్ బండిలో ఏ ఫీచర్స్ అయితే ఉంటాయో అవన్నీ ఈ ఏథర్ 450Xలో ఉంటాయి. అండ్ దీంట్లో బ్యాటరీ ప్యాక్స్ మళ్ళీ 2 ఉన్నాయా? 2 ఉన్నాయి. ఏంటవి సార్? దీంట్లో వచ్చేసి 2.9 kilowatt బ్యాటరీ ప్యాకేజ్ ఉంది, ఇంకొకటి 3.7 బ్యాటరీ ప్యాక్. ఓకే, రేంజ్ సార్ మనకు 2.9 kilowatt బ్యాటరీ రేంజ్ వచ్చేసి 105 కిలోమీటర్ స్మార్ట్ ఈకో మోడ్లో ట్రూ రేంజ్ వస్తుంది. ఓకే. ఇంకొకటి 3.7 kilowatt బ్యాటరీలో మనకు 130 కిలోమీటర్ రేంజ్ వస్తుంది ట్రూ రేంజ్. స్పీడ్ ఎంత వెళ్తాయి అది? 90 స్పీడ్ వరకు వెళ్తుంది. 90 స్పీడ్. దీంట్లో ఏంటంటే సార్ ఇంకోటి పికప్ వార్ప్ మోడ్లో పికప్ ఎక్కువ ఉంటుంది. 3.3 సెకండ్లో 0 to 40 వెళ్ళిపోతుంది వెహికల్. రైట్. సో 450X పర్ఫార్మెన్స్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు అది. అండ్ ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా అన్ని టాప్ ఆఫ్ ద లైన్ అనుకోండి, మ్యాజిక్ ట్విస్ట్ ఉంటుంది, ఫాల్ సేఫ్ ఉంటుంది, మనకి క్రూజ్ కంట్రోల్ దీంట్లో లేదు కదా, దాంట్లో అపెక్స్. రైట్, రీసెంట్గా క్రూజ్ కంట్రోల్ వచ్చింది, అది అపెక్స్లో ఉంది. సో అదొకటి మినహాయించి మిగతా ఫీచర్స్ అన్ని ఏథర్ 450X వేరియంట్లో ఉంటాయి. అండ్ దీని ప్రైస్ ఎంత? 2.9 kWh ఎంత సార్? మనకు ఇది వచ్చేసి 1,76,000. 1,76,000. దాంట్లో 105 kilometers ట్రూ రేంజ్, 2.9 kWh బ్యాటరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 3.7 సార్ అది వచ్చేసి మనకు 1,86,000. 1,86,000. సో ఇంకా దీంట్లో సీట్ బూట్ స్పేస్ ఎంత వస్తుంది? 22 liters బూట్ స్పేస్ వస్తుంది సార్. ఓకే, 22 liters బూట్ స్పేస్ వస్తుంది మనకు. రైట్.
సో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఫ్రీగా ఇస్తున్నారా? హెల్మెట్, రైడింగ్ హెల్మెట్ కాంప్లిమెంటరీ వస్తుంది సార్ దీనికి. అన్ని ఏ బండి అయినా తీసుకో హెల్మెట్ కాంప్లిమెంటరీ. రిస్తా జీలో బ్యాక్ రెస్ట్ కాంప్లిమెంటరీ. ఓకే, విత్ హెల్మెటా? విత్ హెల్మెట్. ఓకే, సో ఇది ఒక మంచి విషయము. ఏతర్లో మీరు ఏ బండి అయినా తీసుకోండి, హెల్మెట్ కాంప్లిమెంటరీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏపెక్స్ గురించి మాట్లాడుతున్నాము. సో ఏతర్లో ఇది ఇంకా టాప్ అన్నమాట, అన్నిటికన్నా ఎక్కువ ప్రైస్ ఉన్న మోడల్ ఇది. సో దీంట్లో స్పెషాలిటీస్ ఏంటి సార్? దీంట్లో మనకు వచ్చేసి ట్రాన్స్పరెంట్ ప్యానెల్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ ఇంకా దీని స్పీడ్ వచ్చేసి సార్ 100 వస్తుంది. ఓకే, ఇంకా దీంట్లో వార్ ప్లస్ మోడ్ వస్తుంది. రైట్, 2.9 సెకండ్లో 0 to 40 వెళ్ళిపోతుంది. ఓకే సార్ దీని మొత్తం ఇది ఇంకా అడ్వాన్స్ ప్రీమియం, మా ఏతర్లో ఇంకా ప్రీమియం వెహికల్ ఇది సార్ అపెక్స్. రైట్, సో ఎవరికైతే పర్ఫార్మెన్స్ కావాలో, ఎవరైతే స్పీడ్ని ఇష్టపడుతున్నారో, సో వాళ్ళకి ఇది బెస్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా దీంట్లో క్రూజ్ కంట్రోల్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో పనిచేస్తుంది అండ్ లుక్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది ఓన్లీ సింగిల్ కలర్లోనే అవైలబుల్గా ఉంది. ఫీచర్స్ గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. వారంటీ ఏమైనా ఎక్కువ వస్తుందా బ్రో దీనిపైన? అవును సార్, 8 years or 80,000 kilometer వరకు వారంటీ వస్తుంది యాజ్ అ స్టాండర్డ్ వారంటీ. ఎస్. ఓకే, ఇంకా దీనిపైన బెనిఫిట్స్ ఏమున్నాయి? సేమ్ బెనిఫిట్సా? అవును సార్, సేమ్ బెనిఫిట్స్. రైట్, ప్రైస్ ఎంత బ్రో దీన్ని? సార్ ఇది వచ్చేసి ప్రైస్ మనకు 2,02,000 ఉంది సార్. 2,02,000. సో 1,38,000 నుండి స్టార్ట్ చేస్తే ఏతర్లో 2,02,000 వరకు మనకి మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్స్ లైనప్ ఉంది. సో చూసారుగా. సో మీ ఫేవరెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఏంటో ఒకసారి కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సార్ మన దగ్గర ఓవరాల్గా సార్ ఛార్జింగ్ పాయింట్స్ హైదరాబాద్లో వచ్చేసి 130+ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి సార్. మా ఎవ్రీ 5 kilometersకి ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నమాట మొత్తం ఏతర్ లైనప్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే. మరి ఈ పండుగ సీజన్కి మీరు ఏ స్కూటర్ని కొనడానికి ప్లాన్ చేస్తున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ఏ షోరూమ్కి వెళ్ళమంటారో అది కూడా కింద కామెంట్ చేయండి. సో వీడియోకి ఇంతే. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా మన ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.